కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. కొలస్సీ పత్రిక 4వ అధ్యాయం చదువుదాము. కలిసి 14 వచ్చి చదువుతాం. కొలస్సీలకు రాసిన పత్రిక పేజీ నెంబర్ 184 పేజీ నెంబర్ 184 4వ అధ్యాయము 14 వచ్చి అందరం కలిసి చదువుతాం. లూకా అను నిండైన వ్యక్తులను దేవాలయంలో వందనములు చెప్పుచున్నారు. మరొక భాగాన్ని కూడా చదువుదాము. మరి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం అందరం కలిసి చదువుదాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం అందరం కలిసి కలిసి కాగా ఎవడైనాను క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. మరోసారి ఇదే భాగం చదువుతాం. కాగా ఎవడైనాను క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. ప్రభు సాయం కొరకై మనం ప్రార్థన చేస్తాం. ప్రేమ స్వరూపుడైన మా ప్రియ పరలోకమందున తండ్రి, వందనాలు. యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క అతి శ్రేష్టమైన నామములు దేవా, మమ్మల్ని ప్రేమించి మా జీవితాల్లో మీరు మాకు దయచేసిన మరొక ఈ వాచ్మెన్ సర్వీస్ బట్టి స్తోత్రాలయ్యా. 2024 సంవత్సరం అంతా కూడా మీ యొక్క రెక్కల నీళ్ళలో మీరు మమ్మల్ని కాపాడి మీరు చూపిన చేసిన ప్రతి మేలు ఉపకారములను వందనములు చెల్లిస్తూ ఉన్నాము. తండ్రి, మరి కొన్ని గంటల్లో మమ్మల్ని 2025 సంవత్సరంలోనికి, నూతన సంవత్సరంలోనికి మీరు ప్రవేశపెట్టుకుంటున్నారు. అందును బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు వందనములు చెల్లిస్తూ ఉన్నాము. ఇంతవరకు మరి కీర్తన ద్వారా మీ నామాన్ని మేము మహిమపరిచాము. తిరిగి ఉపగోలు కొరకై విరిచినటువంటి లేఖన భాగమును బట్టి వందనాలు దేవా. ఎక్కడైతే నీకు అయిష్టముగా మేము ఈ లోకంలో జీవించామో వాటన్నింటినీ కూడా ఈ సన్నిధిలో మేము ఒప్పుకొని విడిచిపెట్టేదానికి మీరు దయ చూపించమని ప్రార్థన చేస్తున్నాము దేవా. మా గత పతనములన్నింటినీ కూడా మేమందరం ఒప్పుకొని విడిచిపెట్టే దాని కొరకై మీరు దయ చూపించండి. మరి 28:13 సామెతలో రాయబడిన మాట, అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందునని రాయబడదు ప్రభు. దయతో అటువంటి అనుభవం మేము ఒప్పుకొని విడిచిపెట్టే దాని కొరకై మీరు దయ చూపించండి. మీ దాసులను కూడా జ్ఞాపకం చేసుకున్నాము. మీ శిలో చాటును మరుగుపరచండి. నీ పాత్రగా పనుకుంటుగా నీ ప్రజలకి అర్థమయ్యేలాగున బోధించగలిగే జ్ఞానం దేవాన్ని అనుగ్రహిస్తే తప్ప నేను బోధించలేదని ఒప్పుకుంటున్నాను ప్రభా. తిరిగి చేరవచ్చిన వారందరినీ ఒప్పుకున్నాను ప్రభా. ఎవరైతే మీ యొక్క ఏర్పాటులో ఉండబడిన వారు రానై ఉన్నారో దేవా, వారిని కూడా మీరు సమయానికి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. గట్టికి మేము తండ్రి సంపూర్ణంగా రాత్రి అంతా మీ సన్నిధిలో గడిపే దాని కొరకై దయ చూపించండి. మేము కలిగిన తండ్రి నమ్మకమైన ప్రభావ, నీ ప్రజలైన వాళ్ళని జ్ఞాపకం చేసుకోండి. నిద్రమత్తు నుండి దూరపరచండి దేవా. మరి ఒక గడియలను మీరు నా కొరకు గడపలేరా, మేలుకు ఉండలేరా అని మీరు సెలవిస్తున్న దేవుడు. కాబట్టి సంవత్సరం అంతా మమ్మల్ని కాపాడి మాకు మంచి ఆరోగ్యం ఇచ్చిన దానిని బట్టి రాత్రి అంతా మేము మేలుకొని మీ సన్నిధి సహవాసము సంపూర్ణంగా మేము అనుభవించే దాని కొరకై మీరు దయ చూపించి నడిపించమని మహిమ, ఘనత, స్తుతి, ప్రభావములు నీకే ఆరోపింపజేసుకొనొచ్చు యేసు క్రీస్తు ప్రభువారి యొక్క ఘనమైన, శ్రేష్టమైన, పరిశుద్ధమైన నామములోనే స్తుతించి ప్రార్థన చేసి అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. గడియ సమయంలో మనం ఒప్పుకోలు కొరకై
కొన్ని మాటలు చదువుతాము, ఒక అర్ధగంట మాటలు అంతా చూస్తాము. ఎందుకంటే 12 గంటల లోపల ఒప్పుకోలు ప్రార్థన అయిపోవాలి. 12 గంటల లోపల ఒప్పుకోలు ప్రార్థన అయిపోవాలి. కాబట్టి 12 గంటలకి మనము నూతన సంవత్సరంలోనికి ప్రవేశిస్తాం. ఇక నూతన సంవత్సరంలో ఒప్పుకునేది ఏముంటుంది? అంతా చేయడం ఏదంటే అంతేనా? నూతన సంవత్సరం కాంచి మళ్ళా ఆరంభం కాడి నుంచి 2008 సంవత్సరం అంతా కూడా చేసిన దాన్ని మన చెవులు ఒప్పుకునేది. కాబట్టి మనం 12 గంటల లోపులోనే ఒప్పుకోలు ప్రార్థన ముగించుకోవాలి. 12 అయ్యాకే అందరూ ఆమేన్. కాబట్టి కొన్ని నిమిషాలు మాత్రమే మనము వాక్యం చూద్దాం ఒప్పుకోలు కొరకు. మరి తర్వాత ఒప్పుకోలు ప్రార్థన, తర్వాత ఆరాధన వర్తమానం. మరి ప్రభుని ఆరాధిస్తాం. నూతన సంవత్సరంలో తిరిగి ప్రభు బలలో మనం పాలు పొందుతాము. తిరిగి 4 రోజుగా మరి సార్వత్రిక సంఘ వాగ్దానం పోతే ప్రభు మనకిచ్చిన, మన సంఘానికి ఇచ్చిన, మరి పెద్దల ప్రాంతానికి ఇచ్చిన వాగ్దానం, మరి దానిని కూడా మనం 9 నిమిషాలు ధ్యానిస్తాము. తిరిగి మరి సండే స్కూల్ పరిచయ చిన్న బిడ్డల స్కిట్ కూడా ఇక్కడ చక్కగా మరి వారు కూడా సిద్ధపడ్డారు. దాని కొరకు కూడా మనము ఒక అర్ధగంట టైం దానిలో కూడా మనం కేటాయించాము. కాబట్టి రాత్రి అంతా దేవుని సన్నిధిలో మనం గడుపుతాం రాత్రి అంతా. కాబట్టి మీ దృష్టి మరి వాక్యంపై నింపాలని మనవి ప్రభుత్వం మనం దయచేసి అటు ఇటు మీరు ఎవరు కూడా తిరగవద్దు, అటు ఇటు తిరగవద్దు. ఒప్పుకోలు ప్రార్థన చేసేటప్పుడు ఏదైనా మీకు వచ్చిన పనులు బయటకు వెళ్ళండి. అంతేగాని మధ్యలో వెళ్ళి తిరగటము, ఒకరితో మాట్లాడటము, చూడటము మీరు ఆపాలి. కానీ ఒప్పుకోలు కొరకు మనం చదివిన మాట మొదట చూడండి. తిమోతికి రాసిన కొలస్సీలకు రాసిన పత్రిక 4:14 మనం ఏం చదివినామంటే, లూకాను ప్రియుడైన వైద్యుడు. రెండో వ్యక్తి అక్కడ ఎవరున్నారంట? ఎవరున్నారు? దేమాయు అంటారు. కాబట్టి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనంలో ఎవరు రాయబడి ఉన్నది అంటే, కాగా ఎవడైనను క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను. ఏమంటారు చూడండి, పాతవి ఏం కావాలంట? గతించాలి. సమస్తము కూడా ఏం కావాలంట? క్రొత్తవి కావాలి. కాబట్టి పిల్లల కొలస్సీలకు రాసిన పత్రిక 4:14 దేమా అనే వ్యక్తి ఉన్నాడు. దేమా అనే వ్యక్తి అపోస్తలుడైన పౌలుతో కలిసి పరిచయం చేసిన వాడు. చూడండి, అంటే పౌలుతో చాలా మంది కలిసి పరిచయం చేసిన వాళ్ళు ఉన్నారు. అలాగే ఈ దేమా కూడా అపోస్తలుడైన పౌలుతో కలిసి పరిచయం చేసిన వ్యక్తి. కాబట్టి ప్రియుడైన వ్యక్తుల లూకాకి దేమాకి మీరు ఏం చెప్పమన్నాడు? ఆయన వందనములు చెప్పుడి అన్నాడు. వందనములు చెప్పుడి అన్నాడు. దేమా అనే పేరుకి అర్థం ఏంటంటే ప్రభువులు ఉంటానంట. దేమా అనే పేరుకి అర్థం. ఇప్పుడు మనం దేవాన్ని గురించి కొన్ని వాక్యాలు మనం చూద్దాం. ఎక్కడంటే తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము, తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 10వ వచనాన్ని కూడా మనం చూద్దాం. 10వ వచనం కూడా చూద్దాం. దేమా చూడండి, ఇహలోకమును స్నేహించి, చూడండి నన్ను విడిచి, చూడండి నన్ను విడిచి అనే మాట ఇక్కడ రాయబడింది. ఎవరు మాట్లాడుతున్నారు ఈ మాట? పౌలు. చూడండి, ఆ కొలస్సీలకు రాసిన పత్రిక 4:14లోనేమో ఏం చెప్పినాడు ఆయన? దేమాకి మీరు వందనములు చెప్పుడి అన్నాడు ఆయన. దేమాకి మీరు వందనములు చెప్పుడి అన్నాడు. ఇప్పుడు ఈ తిమోతికి రాసినటువంటి రెండవ పత్రిక 4వ అధ్యాయం 10వ వచనంలో ఇప్పుడు ఈ దేమా కాస్త ఏమైపోయినాడంట? అపోస్తలుడైన పౌలుని విడిచి, దేని కొరకు విడిచాడు ఆయన? లోకాన్ని స్నేహించి. చూడండి, లోకాన్ని స్నేహించి అనే మాట ఇక్కడ రాయబడింది. కాబట్టి ఆ కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5:17 ఏమో రాయబడిందంటే, కాగా ఎవడైనను క్రీస్తు నందుండిన యెడల వాడు నూతన సృష్టి. కొలస్సీ 4:14 ప్రకారం ఆ వ్యక్తి ఎవరంట? చెప్పాల, నూతన సృష్టిగా ఉన్నాడు. ఇప్పుడు కాస్త ఆ వ్యక్తి ఏమైపోయినాడంట? చూడండి, ఏమైపోయినాడు? ఇహలోకాన్ని స్నేహించి పౌలుని విడిచి దూరంగా వ్యక్తి
వెళ్ళిపోయినాడనే మాటను వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియమైన వారలారా, ఈ రాత్రికాల సమయంలో దేవుని బిడలంగా ఆయన సన్నిధిలో మనం ఒప్పుకొని విడిచిపెట్టాలి. చూడండి, మన జీవితాల్లో ఉండబడినవి అంటే పాతవి ఏమైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మనం ఏం చేయాలంట, విడిచిపెట్టాలి. అప్పుడు మాత్రమే మనము నూతన సృష్టిగా చేయబడతాము, మనము కొత్తవారముగా చేయబడతామని వాక్యంలో రాయబడింది. సామెతలు 28:13 మనం చూస్తాం. ఎప్పుడు ఏమని, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు ఏం చేస్తారంట, చాలా మంది ఒప్పుకుంటారు కానీ ఏం చేయలేరు, విడిచిపెట్టలేరు. చాలా మంది ఒప్పుకోవటం కానీ విడిచిపెట్టలేరు. ఖచ్చితంగా యేసుక్రీస్తు ప్రభువారు ఈ సంవత్సరం అంతా మనల్ని కాపాడాడు దేవుడు. అనారోగ్య పరిస్థితుల్లో, సమస్యల్లో, బాధల్లో, ఇబ్బందుల్లో, ఇరుకుల్లో, ప్రియమైన వాళ్ళ దుఃఖములో, నిట్టూర్పుల్లో, కొన్నిసార్లు ఎలుగెత్తి ఏడ్చే సందర్భాలు కూడా లేకపోలే జీవితంలో. ఉన్నాయా లేవా? ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఆయన ఏం చేసినాడు మనల్ని అంటే, ఈ సంవత్సరం అంతా ప్రభు మనలను కాపాడిన దానిని బట్టి దేవుని ప్రజలముగా నేను మన జీవితాల్లో లేకుండా పోలా. స్వాభావికంగా మనుషులందరూ కూడా పాపులే కదండి, మనుషులు పాపులే. యేసుక్రీస్తు ప్రభు వారు ఉన్నటువంటి వారే తప్పిపోయిన సందర్భాలు ఉన్నాయి, వాక్యంలో మనం చూస్తాం. కాబట్టి మనం ఏ పాటి వారని, గొప్ప వారు ఏమైనారంట, తప్పిపోయారు. అయినా కానీ వారు సరి చేసుకొని మరలా ఒప్పుకొని వారు విడిచిపెట్టారు. కాబట్టి దేవ ఎందుకొరకు పౌలుని విడిచి దెసలోనికీలకు వెళ్ళినాడు అంటే, త్వరగా కొన్ని మాటలు మనం చదువుతాం. దేనిని బట్టి ఆ వ్యక్తి పౌలుని విడిచినాడు అనేది మన వాక్యంలో కొన్ని మాటలు మనము చూసి ఒప్పుకోలు కొరకై మనం ముందు రండి. మొదటి మాట, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము. ప్రియమైన వారలారా, 15 వచనం చదువుతాం. అమ్మ చూడండి, ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఇక్కడ అవుదాం మనం. మొదటగా ఈ దేమ తప్పిపోవటానికి గల కారణం ఏంటంటే, ఈ వ్యక్తికి లోకము పట్ల ఏముందంట, ప్రేమ ఉంది. ఎవరి పట్ల ప్రేమ ఉంది? లోకము పట్ల దేవానికి ప్రేమ ఉంది. చూడండి, లోకాన్ని ప్రేమించిన వాడు దేవుణ్ణి ప్రేమించలేరు. గుర్తుపెట్టుకోవాలి, దేవుణ్ణి ప్రేమించే వ్యక్తి లోకాన్ని ప్రేమించలేడు. ఎటైనా ఒకవైపే ఉండాలి. ఉంటే ఏదో ఒక పడవలోనే ఉండాలి కానీ 2 పడవలు కాలు పెడితే ఏమైందంట, అది ఇడిపోయింది మధ్యలో ఏమైపోతాడు, మరి అదే ప్రభు అంటాడు ఏమని, నువ్వు ఉంటే ఎట్లా వెచ్చగానైనా ఉండు, లేక నీవు చల్లగానైనా ఉండు, అంతేగాని నులివెచ్చని జీవితం వద్దంటాడు. కాబట్టి ఒకటి, ఈ దేవ పౌలుని విడిచి ప్రియమైన వారలారా అయిపోవటానికి గల కారణం ఏంటంటే, ఈ దేవానికి ఏముందంటే లోకము పట్ల ఏముందంట, ప్రేమ ఉంది. లోకము పట్ల ప్రేమ అంటే ఏంటి అర్థము చెప్పాలా? లోకాన్ని వ్యక్తి ప్రేమిస్తా ఉన్నాడు. ప్రభు అంటాడు, లోకాన్ని ప్రేమించేవారు నావారు కాదు, లోకాన్ని ప్రేమించేవారు మనవారు కాదంటాడు. ఎవరంటే భక్తుడైన యోహాను రాసిన మొదటి, చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం చదువుదాం. యోహాను రాసిన, చూడండి, వారు మనలో నుండి బయలు వెళ్ళిరి కానీ వారు మన సంబంధులు కాదు. ఎవరు సంబంధులు వీళ్ళు చెప్పాలా? ఎవరు సంబంధులు అంట? అపవాది సంబంధం. ఎందుకు అపవాది సంబంధులు? వీరు లోకాన్ని ప్రేమించేవారు కాబట్టి, లోకాన్ని ప్రేమించేవారు అందరూ కూడా ఎవరు సంబంధులు అంటే అపవాది యొక్క సంబంధులు. అందుకే ఏమని వారు మనవారు, మనలో నుండే వారు వెళ్ళిపోయిన వారు, కానీ వారు మన సంబంధులు కాదు. ఎందుకు మన సంబంధులు కాదంటే వారు లోకం పట్ల వారికి ఏముందంట, ప్రేమ ఉంది. అవునా కదండి? ఎన్నోసార్లు మనము కూడా దేవుని బిడలంగా లోకం పట్ల ప్రేమ లేకపోలా ఈ సంవత్సరం అంతటిలో. నిజమా కదా? లోకంలో ఏముందంట, నేత్రాశ, శరీరాశ,
జీవపు డంబం కదా. ఈ మూడు తండ్రి దేవుడికి ఏంటంటే ఇవి విరోధమైనవా అనుకూలమైనవి చెప్పాలా. తండ్రి దేవునికి ఇవి విరోధమైనవి. అందుకే చెప్పినాడు, ఎవడైనాను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో లేదన్నాడు. ఇప్పుడు ఎందుకు లోకాన్ని ప్రేమించని వ్యక్తి? లోకాన్ని ప్రేమించటంలో ఉన్నటువంటి ఉద్దేశం ఏంది? యేసుప్రభు యోధుడు కదా ఉపమానం, మత్తయి సువార్త 13వ అధ్యాయంలో విత్తువాని ఉపమానాన్ని ప్రభు ఏం చేస్తాడు చెప్పరేంటి? ఉపమానం యోధుడు విత్తువాని ఉపమానం కదా. కొన్ని విత్తువాని ఉపమానం ఏంటంట, ఒక వ్యక్తి విత్తనాలు తీసుకొని విత్తుతున్నాడంట. కొన్ని గోకక్కలు పడ్డాయి, కొన్ని ముళ్ళ పొదల్లో పడ్డాయి, కొన్ని రాతి నెలలో పడ్డాయి, కొన్ని మంచి నెలలో పడ్డాయి. ఇప్పుడు ఈయన ఏ కోవకు చెందినవాడు? ఈయన ఏ కోవకు చెందిన వాడైతే లోకాన్ని స్నేహించి వెళ్ళిపోయినాడంటే మత్తయి సువార్త 13వ అధ్యాయము 22వ వచనం చదువుదాం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 22వ వచనం చదవమ్మా. ముండ్ల పొదల్లో విత్తబడిన వాడు వాక్యము వినువాడే గాని చూడండి, వాక్యము వింటాడంట గాని ఆయనలో ఏముంది? ఐకిక విచారము, అంటే ఏదో తెలియని విచారం ఉంది. ప్రభువులో ఉండా, సంఘములో ఉండా, దేవుల్లో ఉండా, ప్రార్థన చేసిన, ఆరాధన చేసిన, ప్రభు కొరకు ఎన్ని చేసినా కానీ ప్రియమైన వాళ్ళరా ఏముందంటే ఆయనలో ఐకిక విచారం ఉందని రాయబడింది. ఐకిక విచారం ఉంది కాబట్టి ఏం రాయబడింది ఇంకా అక్కడ? అమ్మ చదువు చూడండి. ధనమోహమును చూడండి, ధనమోసము ఆ వాక్యమును అణిచివేయును గనక వాడు నిష్ఫలుడు, ఫలించే వ్యక్తి కాదు. ఇప్పుడు ఈ వ్యక్తి ఎందుకు లోకాన్ని స్నేహించి వెళ్ళిపోయినాడంటే ఈ వ్యక్తి వాక్యము వినడానికి విన్నాడు కానీ ప్రియమైన వాళ్ళ ఆయన ఏముందంట? ఐకిక విచారం ఉందంట. విచారం, ఆ విచారం దేనిని బట్టి విచారం అంటే ఈ లోక ధనమోసమును బట్టి. దేన్ని ప్రేమించాడు ఆయన చెప్పాలా? ఎవరికి ఇష్టం లేదు డబ్బంటే? ఉండిద్దా ఉండదా? తప్పలేదు. ధనం అంటే మాకు ఇష్టం లేదని ఎవరు ఉన్నారు? ఎవరైనా చూడండి, అంటే మనిషికి ఆశ ఉండాలి కానీ ఏముండకూడదు? అతి ఆశ ఉండకూడదు. అతి ఆశ ప్రియమైన వాళ్ళ వాస్తవానికి మనిషికి ఆశ ఉండాలి. ఈ లోకంలో మనం బ్రతకాలి అంటే మనకి ధనం కావాలా? ధనం లేకుండా ఎలా బ్రతుకుతావు అయ్యో అంటారేమో. కానీ బ్రతకటానికి కావాలి కానీ బ్రతికి ఏం కాకూడదంట? ధనం కాకూడదు. చాలా మంది ఏంటి ధనం కోసం ఈ లోకంలో ఏం చేస్తారు? బ్రతుకుతారు. ఇప్పుడు ఆ కోపం చెందిన వాడే ఎవరంటే దేమ. అసలు మొదట దేమ ఎందుకు పౌలు విడిచి లోకాన్ని స్నేహించినాడంటే ఆయనలో ఏముందంట? ధనమోసం ఉంది, ఐకిక విచారం ఉంది. ప్రియమైన వాళ్ళ మీరు కాలం చదువుకోండి, ఈయన ఎక్కడ కూడా మారు మనసు పొందినట్లేదు వాక్యంలో. అయితే ప్రభు మనకేమిచ్చాడు చెప్పాలా? ఒప్పుకునే ఆధిక్యత ప్రభు ఇచ్చాడు. కానీ ఈయన ఒప్పుకున్నట్లు ఎక్కడ లేదు వాక్యంలో. తర్వాత రాయబడి అక్కడ రాయబడ. కాబట్టి ఒకటి దేవా ఎందుకు లోకాన్ని స్నేహించి పౌలు విడిచి వెళ్ళిపోయాడంటే ఆయనలో ఏముందంట? లోకము పట్ల ప్రేమ ఉంది. పరీక్షించుకో. నీవు నేను మనము కూడా ఈ సంవత్సరం అంతటిలో ఎక్కడెక్కడైతే నీవు నేను మనము లోకాన్ని ప్రేమించామో ప్రియమైన వారు ఒప్పుకోవాలా? ప్రభు నేను కూడా దేమావలే ప్రభు ఈ లోకాన్ని నేను కూడా ఎవరిని ప్రేమించిన వాడినే ప్రభు. అయితే నువ్వు సెలవించావు ఎవరిని? అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడన్నావు ప్రభు. అయితే ఆయనకి లేదు ఆధిక్యత ఒప్పుకునేది, కానీ ప్రభు మనకి ఇచ్చాడు. కాబట్టి రాత్రి గారి సమయంలో అటువంటి అనుభవంలో మనం ఒప్పుకొని విడిచిపెట్టాలి. ఒకటి దేవాలో ఏముందంటే లోకము పట్ల ప్రేమ ఉంది. లోకం పట్ల ప్రేమ. లోకము దేవునికి చాలా విరోధమైంది. దేవుడు పరిశుద్ధుడు, దేవుడు ఆత్మ, కానీ లోకము పాపము శాపము ప్రియమైన వాళ్ళ లోకములో దుష్టుని యొక్క సాంగత్యం ఉంది. కాబట్టి లోకమును ప్రేమించుకుని ప్రభు చెప్పిన మాట. కాబట్టి ఒకటి దేవంలో ఏముందంటే లోకము పట్ల ప్రేమ ఉంది. పరీక్షించుకుందాం. దేవుడి సన్నిధిలో ఒప్పుకొని మనము విడిచిపెడతాం. ఒకటి లోకం పట్ల ప్రేమ. రెండవది చూద్దాం. అండ్ రెండవది తిమోతి పేతురు రాసినటువంటి మొదటి పత్రిక. రెండవది ఆయన ఎందుకు పౌలు విడిచి వెళ్ళిపోయినాడంటే రెండవది పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము. అమ్మా 12వ చదువుతాం సిస్టర్ త్వరగా.
చూడండి, ప్రియులారా మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రములను గురించి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. రెండవదిగా ఈ వ్యక్తి ఎందుకు పౌలు విడిచి వెళ్ళినాడంటే చెప్పాలా, శ్రమలు, హింసలు, శోధనలు సహించడం ఈ వ్యక్తికి ఏం లేదు, ఇష్టము లేదు. క్రైస్తవ్యం అంటే ఇది ముళ్ళబాట, పాలబాట, పూలబాట. చెప్పండి మీరు, ఇది ముళ్ళబాటే కానీ పూలబాట కానీ కాదు. మా దగ్గర కొద్ది ఆశీర్వాదాలు, బిడ్డలు లేని వారికి బిడ్డలు పడతారు, ఉద్యోగాలు వస్తాయి, చదువు వచ్చింది. ఇది కాదు, దీనికోసం కాదు మనం పిలువబడింది. ప్రియమైన వారు గమనించాలా. రెండవదిగా దేమా ఎందుకు పౌలు విడిచి వెళ్ళిపోయినాడు అంటే కలుగుతున్నటువంటి హింసలు కానీ, శోధనలు కానీ, శ్రమలు కానీ ఆ వ్యక్తి సహించటానికి ఏం లేదు, ఆ వ్యక్తికి ఇష్టం లేదు. ప్రభు లేనటువంటి వారమైన మనకి ఈ లోకంలో శ్రమలు వస్తే ప్రభు చెప్పాడు, యోహాను సువార్త 16:33, ఏమని, లోకంలో మీకు శ్రమ కలుగును, అయినది మీరు ఏం తెచ్చుకోమన్నాడు ఆయన, అయినది మీరు ధైర్యం తెచ్చుకోండి. శ్రమలు వస్తాయి, హింసలు ఉంటాయి, శోధనలు ఉంటాయి. అయితే భక్తులు అంటాడు కదా, శ్రమ దినమున నీవు కృంగిని ఏమవుతావు, నీవు చేతగాని వాడు. ఎవరు చేతగాని వాడు చెప్పాలా, దేమా ఏమైపోయినాడంట, చేతగాని వాడు. ఇప్పుడు దేమా గొప్పవాడా, నీవు నేను మనం గొప్పవాళ్ళం చెప్పాలండి. ఎవరు గొప్పవాళ్ళండి, మా గట్టి చెప్పాలా, మనమే గొప్పవాళ్ళమే. ఎందుకు తెలుసా, దేమా ఒప్పుకున్నట్లు వాక్యములు ఎక్కడ లేదు, రాయబడల. కానీ ప్రభు మనకిచ్చిన ఆసక్తి ఏంటంటే మనం ఒప్పుకునే దాని కొరకు ప్రభు మనకి అవకాశం ఇచ్చాడు దేవుడు. లోకములో శ్రమ వచ్చిందని, లోకములో కష్టం వచ్చిందని, లోకములో హింస వచ్చిందని ప్రభువుని విడిచిపెట్టిన లేరా చాలా మంది, ప్రభువు నిందించిన లేరా చాలా మంది, అసలు దేవుని మందిరాన్నే మానుకున్నటువంటి వాళ్ళు లేరా చాలా మంది ఉన్నారు. పిల్లరా కాబట్టి ఆరంభ దినాల్లో సుఖంగా సౌఖ్యముగా ఉన్నంత కాలం, క్షేమంగా ఉన్నంత కాలం దేవుని మందిరాన్ని ఏం చేసేవారు కదంట, విడిచిపెట్టలా, బాగున్నంత కాలం. కానీ ఎప్పుడైతే ఈ శ్రమలు, ఈ హింసలు, ఈ బాధలు, ఈ శోధనలు ప్రారంభమయ్యాయో వారు క్రమంగా ఏంటంటే దేవునికి ఏమైపోయినారంట చెప్పాలా, దూరం అయిపోయినారు. ఎందుకులే నాకు ఈ బాధ, ఈ శ్రమ, ఈ కష్టం అని. ఒక ఆమె అంటుంది, అయ్యా నేను బాప్తిసం తీసుకున్నాక నాకు ఇంకా శోధనలు ఎక్కువైపోయినా, మా కొడుకు అంటున్నాడు, నువ్వు పోయి ఎందుకు ఆ పెగుని నమ్ముకున్నావు. ఎవరంట, ప్రభువు కూడా కాదు, ఆ పేరు కూడా అంట సరిగ్గా, పెగు అంట, పెగు. నువ్వు పోయి పెగుని నమ్ముకున్నావు, మనకి ఇంకా కష్టాలు ఎక్కువ వచ్చినాయి, కష్టాలు ఉన్నాయి, నీ నుంచి మాకు బాధలు వచ్చినాయి, నువ్వు వెనక్కి తీసుకోదా, ఎనికి అంటున్నాడు. ఏది ఎనికి దానికి డబ్బులా, ఎన్నికి ఇచ్చేసి రా, మరలా రా అంటాడు ఆయన. అంటుంది, బెదర్ గారు ఏం చేయమంటా ఉంటుంది. కాబట్టి ఏంటి, ఇలాంటి బ్యాచ్ అంటే ఎలా ఉంటారంటే సుఖం ఉన్నప్పుడు, సైట్ ఉన్నప్పుడు, బాగున్నప్పుడు, ఆరోగ్యం ఉన్నప్పుడు ఏం చేస్తారు వీళ్ళు, ఇది యేసు ప్రభు అంత గొప్ప దేవుడు లేడు, ఇది అంతా సాటిపోతారు. మళ్ళా నేను అంత ఆ ప్రభు దగ్గరికి పోతే నాకు కాలు నిప్పు దగ్గరమ్మా, నువ్వు కూడా నమ్ముకో ప్రభు నన్ను. ఆయన నమ్ముకుంటే నీ పాపాలు పోతాయని చెప్పని వీళ్ళు తెలుసా మీకు. ఆయన నమ్ముకుంటే నీ పాపాలు పోతాయి, ఆయన నమ్ముకుంటే నీకు పరలోకం ఉంది, నిత్యత్వం ఉంది, నీకు నరకం తప్పేది ఈ మాట చెప్పరు. ఆయన దగ్గరకు పోతే నా బాధలంతా పోయి నేను చెబుతున్నాడు అంటే నీ బాధలు తీసుకురావడం వచ్చింది. కాబట్టి ఎందుకు నీ మాట చెప్తుంటే, రెండవదిగా దేమ అతనికి కలిగిన శ్రమలో, హింస, శోధనల నుండి ఆ వ్యక్తి వాటిని సహించడానికి ఏం లేదంట, ఇష్టం లేక పౌలు అన్నాడయ్యా ఈ బాధ, కష్టం నువ్వే పడు, నాకు ఎందుకులే, నాకు అవసరం లేదు. అంతే అర్థం. పౌలు అంట ఎన్ని శ్రమలు అనిపించాడు పౌలు వాక్యములు. అసలు పౌలు ప్రియమైన వాళ్ళు మనం చదువుతాం కదా, యూదుల ద్వారానే పౌలుకి ఏమొచ్చినాయి అంట, శ్రమలు వచ్చినాయి, కష్టాలు వచ్చినాయి. కాబట్టి నాకుందయా నువ్వే పడు, ఈ బాధను నువ్వే పడు ఆయన యేసు ప్రభు కొరకని చెప్పేసి ఆ వ్యక్తి ఏం చేసినాడంటే పౌలుని విడిచి వెళ్ళిపోయాడు. కాబట్టి పౌలు విడిచి వెళ్ళడానికి రెండవది ఏంటంటే ఆ వ్యక్తికి శ్రమలు, శోధనలు సహించడము ఇష్టం లేదు. ఒకటి లోకం పట్ల ప్రేమ,
రెండవది హింసలు, శ్రమలు, శోధన సహించడం ఆ వ్యక్తికి ఇష్టం లేదు. ఇది రెండవది. కానీ మూడవది ఎబ్రిలకు రాసిన పత్రిక. ఎందుకో పౌల్ని ఆ వ్యక్తి విడిచిపెట్టిపోవటం కారణం ఎబ్రిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 24 చూడండి, చదువు. ఏదైనా కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక, సమాజముగా కూడుట మానక అని రాయండి. ఇప్పుడు మూడవదిగా ఈ మాట మనకి ఏం చెప్తుందంటే, ప్రియమైన వాళ్ళ దేవుని సన్నిధిని విడిచిపెట్టినట్టు వాడు. దేవుని సన్నిధి అన్నా, దేవుని మందిరం అన్నా ఆ వ్యక్తికి ఏ మాత్రం కూడా ఏంటంట ఇష్టం లేదు. అసలు దేవుని మందిరంలో ఉన్నటువంటి వారు, దేవుని సంఘంలో ఉన్నటువంటి వారు లోకాన్ని ప్రేమించలేరు. ప్రేమిస్తారా? వారు దేవునే ప్రేమిస్తారు. ప్రేమైన వాళ్ళకి మనం గమనించాలా. కొందరు మానుకొనుచున్నట్టుగా అంటే ఇప్పుడు కొందరిలో ఎవరున్నారు? ఇక్కడ దేమాకుడు ఉన్నారు. ఆ కొందరిలో ఎవరున్నారంటే దేమాకుడు ఉన్నాడు. అందుకే ఆ పౌలు ఊరికంటాడు తిమోతితో, ఏమంటాడు? ఆ పౌలు ఊరికంటాడు, జీవము గల దేవుని సన్నిధిని విడిచిపోనట్టి దుష్ట హృదయము మీ యందు ఉన్నదేమో మీరు జాగ్రత్తగా చూసుకున్నాడు. ఉందా మాట? అక్కడే ఉంది చూడండి. ఎబ్రిలకు రాసిన పత్రికలో వస్తుంది ఆ మాట చూడండి. 3వ అధ్యాయము 12 చూడండి. సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోనట్టి విశ్వాసము లేని చూడ కొందరు మానుకొనుచున్నట్టుగా. అంటే ఎందుకు మానుకుంటున్నారు? వారి హృదయంలో ఏముందంట చెప్పాలా? విశ్వాసము లేదు. ఏ హృదయం వారికి? దుష్ట హృదయం రాయబడిన మాట అదే. ఇంకోసారి అదే మాట చూద్దాం. 3వ అధ్యాయం 12 వచ్చింది. చూడండి, సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోనట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని యందైనను ఒకవేళ అంటే ఏంటి అర్థము చెప్పాలా? ఒకవేళ అంటే ఖచ్చితంగా ఉందేమో. ఒకవేళ మనం కూడా అట్లా చేస్తాం కదా. ప్రభువా ఒకవేళ ప్రభువా నేను తప్పి, ఒకవేళ ప్రభు నీకు అయిస్తుంది, ఒకవేళ ప్రభువా నేను అలా జీవించలేము, ఒకవేళ వెళ్తాం కదండి, ఒప్పుకుంటాం కదా. ప్రభు ఒకవేళ నీ దృష్టికి నేను పాపం చేసానేమో, ప్రభు ఒకవేళ నీకు అయిష్టంగా జీవించాను, ఒకవేళ ప్రభువా నువ్వు కోరిన రీతిని జీవించలేదేమో. కాబట్టి మూడోదిగా ఈ దేవంలో ఏముందంటే, ప్రియమైన వాళ్ళరా, విశ్వాసము లేని దుష్ట హృదయం ఉంది. ఏముందంటే ఆ వ్యక్తిలో చెప్పాలా? విశ్వాసము లేని దుష్ట హృదయం ఉందని వాక్యంలో రాయబడింది. వాక్యంలో ఏముంది? 11 ఏమి రాయబడింది? విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టులై ఉండుట ఏంటంట అసాధ్యము అని రాయబడింది. అని కదండి. విశ్వాసము లేకుండా దేవునికి మనం ఏం కాలేమంట? ఇష్టులై ఉండుట అసలు ఎందుకు తెలుసా? దేవుడు ఎవరు? ఎబ్రీ పత్రిక 12:2 ప్రకారం ఎవరు ఆయన? విశ్వాసమునకు ఆయన కర్త. అంటే ఆయన విశ్వాసమునకు కర్త కాబట్టి ఇప్పుడు ఆయన ప్రజలు కూడా ఎలా ఉండాలి? విశ్వాసము కలిగి ఉండాలి. కానీ దేవులో ఏమి లేదు, విశ్వాసము లేని దుష్ట హృదయం ఉందంట ఆయనలో. విశ్వాసము లేని దుష్ట హృదయం. కాబట్టి ఇక నాకు ఇదే వద్దు అయ్యా, నాకు ఇదే వద్దు, నువ్వు వెళ్ళిపో, నేను వెళ్ళిపోతానని చెప్పేసి పౌలుని విడిచి లోకాన్ని స్నేహించి దశలోనికి వెళ్ళిపోయినా ఆయన మాట. కాబట్టి ఒకటి ఆయనలో ఏం కనపడుతుందంటే లోకం పట్ల ప్రేమ ఉంది. రెండవదిగా ఆయనలో మనకి ఏం కనపడుతుందంటే శ్రమలు, హింసలు, శోధనలు సహించడం ఆ వ్యక్తికి ఏం లేదంట ఇష్టం లేదు. మూడవదిగా ఆ వ్యక్తి ఏం కనపడుతుందంటే విశ్వాసము లేని దుష్ట హృదయం ఆయనలో ఉన్నదని రాయబడుతుంది. ఇది 3వ మాట. 4వ మాట చదువుదాం. అండి 4వదిగా ఆయన మనకి ఏం కనపడుతుందంటే 4వదిగా చదువుదాం. ఏమైనా వాళ్ళ కీర్తనల గ్రంథము 66వ కీర్తన చదువుతాం. కీర్తన 66:18.
నా హృదయంలో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల, మీరు గమనించి ఒక్క మాట, నా హృదయములో పాపము లక్ష్యము చేసిన ఎడల అంటే ఏంటంటే పాపముతో ఈ వ్యక్తి చనువుగా ఉన్నాడని అర్థం. చూడండి, దేవుని వాక్యముతో, దేవునితో, దేవుని ప్రజలతో, దేవుని సేవకులతో చనువుగా ఉండటం మానివేసి ఇప్పుడు చివరిగా ఈ వ్యక్తి దేనితో చనువుగా ఉన్నాడైనా చెప్పాల, పాపముతో చనువుగా ఉన్నాడు. పాపముతో చనువుగా ఉంటే విడిచిపెట్టిందా? చెప్పాల, పాపము పాము లాంటిది. తెలుసా పాపం ఏంటంట? పాము లాంటిది. పాపము ముళ్ళు లాంటిది. పాపము పడవ లాంటిది. ప్రియమైన వాళ్ళరా గుర్తుపెట్టుకోవాలా. పాముకి మనం ఎంత పాలు పోసినా వాడు ఏం చేసింది? ఏం చేసింది? కాటు వేసింది. ముళ్ళు మనం నెత్తిని పెట్టుకొని తిరిగిన పక్కన పెట్టుకుని ఏదో ఒక ముళ్ళు ఏం చేసింది? మనల్ని చెప్పాలా, రుచింది మనల్ని. ప్రియమైన వాళ్ళు గమనించాలి. కాబట్టి ఈ దేవ ఈయన దేవునితో చదువుగా ఉండటం మానేసి, మనం చూస్తాం కదా, దేవునితో ఏం చేసిన వాడు? ఆయన నడిచిన వాడు. దేవునితో నడిచిన, ఎంత చదువుతో దేవునితో. కానీ దేవ అయితే ప్రియమైన వాళ్ళ పాపముతో ఈ వ్యక్తి చనువుగా ఉంటాడు. పాపముతో చనువుగా ఉంటాడు. అది అదే మాట నా హృదయంలో ఆ పాపమును లక్ష్యము చేసిన అంటే పాపముతో నేను చనువుగా జీవిస్తూ ఉన్నాను అర్థం కదా. ఇంకొక మాట ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 18 ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 18. వారైతే చూడండి, అంటే ఎవరు వారు? పాపముతో చనువుగా ఉన్నటువంటి వారు. ఎవరంటే వారు? చెప్పాలా, పాపముతో చదువుకునేటువంటి వారి జీవిత లక్షణాలు ఎలా ఉంటాయంటే రాయబడిన మాట నమ్మకం. వారైతే అంధకారమైన మనస్సు గలవారే తమ హృదయము కాఠిన్యము వలన, చూడండి, తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి, దేవునిలో ఏం కలిగిందంట? జీవము. చూడండి, పాపముతో చనువుగా జీవించినటువంటి వారంట దేవునిలో నుండి కలుగు జీవములో నుండి ఏమైపోతున్నారు? వీళ్ళు వేరుపరచబడ్డారు. ఈ దేవ పౌరుని వేరుపరచబడ్డాడా లేదంటే వేరుపరచబడ్డా? ఎందుకో తెలుసా? 4వదిగా ఈ వ్యక్తి యొక్క హృదయంలో ఏముందంటే పాపముతో ఈ వ్యక్తి చనువుగా ఉన్నాడు. పాపముతో దగ్గరగా ఉన్నాడు. పాపముని చేర్చుకున్నాడు హృదయంలో. కాబట్టి తన కఠినమైన హృదయమును బట్టి దేవుని దగ్గర నుంచి జీవం నుండి వ్యక్తి ఏమైపోయినాడంటే ఈ వ్యక్తి వేరు చేయబడ్డాడు. దేవుళ్ళ నుండి వేరు చేయబడితే ఏముండదండి? లోకములో ఉన్నటువంటి వారినే దేవుడు ఏం చేయడానికి వచ్చాడు? విడిపించి ఆయన స్వకీయ సాంపాద్యంగా దేవుడు చేసుకోవటానికి వస్తే ఈ వ్యక్తి ఎరగనవాడ. మన మాట్లాడ కదా, ఇప్పుడు ఎరిగి నేను చెడిపోతుంది. ఎరిగి వెళ్ళిపోతుంది అసలు అమ్మా. ఎలక్క చెడిపోయామంటే అర్థముంది, కానీ ఎరిగి చెడిపోవటం అర్థముంది ఏమన్నా అని. ఇప్పుడు ఈ వ్యక్తి ఏంటంటే ఎరిగి ఏమైనాడు? చెడిపోయినాడు. ఎరిగి తెలిసి కూడా. ఇప్పుడు ఒక వ్యక్తి షుగర్ ఉంది, షుగర్ వచ్చినాక, షుగర్ రాకముందు అన్ని తినేవాడు, అన్ని తాగేవాడు, స్వీట్ అన్నీ. ఇప్పుడు షుగర్ వచ్చినాక కూడా లేదు, నాకు ఉదయం స్వీట్ కావాలా, సాయంత్రం స్వీట్ కావాలా, మధ్యాహ్నం స్వీట్ కావాలంటే ఏమవుతుంది? ఆ వ్యక్తి తెల్లారి పొద్దునే పాట పాడాలి, పరవాసి జగమును నడుచుతున్నాను నీ దారి. వాస్తవం అంటే ఏంటంటే ఎరిగి చేస్తారు ఎవరన్నా అట్లా. షుగర్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉదయం మొదలుకున్న రాత్రి వారికి అంత స్వీట్ లేదంటే అది కూడా పచ్చదారతో చేసింది, దాన్ని మాత్రం ఏం చేయాలంట? చెప్పాలా? ఆరోగ్య నియమాలు ఎంతగా పాటిస్తారు? ఆరోగ్య నియమాలు ఎంత చెప్పడానికి వీల్లేదు. కానీ దేవ ఎరిగి కూడా ఏమైనాడంట? చెడుతుంది. ఎరిగి కూడా పాపముతో చదువులో. అందుకే ఇక్కడ రాయడం అదే మన రోజమ్మా. వారైతే అంధకారమైన మనస్సు గలవారి తమ హృదయ కాఠిన్యము వలన
తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై తమ మనస్సునకు కలిగిన వ్యర్థత అనుసరించి ఏం చేస్తూ వచ్చారంట? నడుచుకుంటూ వచ్చిన. కాబట్టి నాలుగోదిగా అతనిలో మనకి ఏం కనపడుతుందంటే పాపముతో చదువు, పాపంతో చదువు. అందుకే పౌరుని విడిచి దూరంగా వెళ్ళిపోయాడు. జీవన కృపావరంలో నుండి ఏమైపోయాడంట? దూరంగా, దేవుడు కలిగే జీవముల నుండి దూరంగా వ్యక్తి వెళ్ళిపోయాడు. అది చూసుకుందాం, ఒప్పుకుందాం. ప్రభు బిడ్డలంగా, ప్రభు నేను కూడా దేవాలే లోకం పట్ల ప్రేమ కలిగి జీవించాను. ప్రభు నేను కూడా నాకు కలిగిన హింసలు, శ్రమలు, శోధనలు బట్టి ప్రభు నేను విడిచిన సందర్భాలు లేవు. ప్రభు మూడవదిగా దేవాలే విశ్వాసం కలిగిన దుష్ట హృదయంతో నేను జీవించాను. నాలుగవదిగా ప్రభు నేను పాపంతో చనువుగా జీవించానేమో కాదు, జీవించాను ప్రభు. ఒకవేళ అనే పదము ప్రభు ఖచ్చితంగా నేను జీవించాను. అయితే అతిక్రమం దాచిపెట్టేవాడు విడుదలని ఒక్కొక్కరు విడిచిపెట్టేవాడు కనికరము. అయితే దేవానికి అనేది ఆధిక్యత. ప్రభు నీవు నాకు ఇచ్చావు కాబట్టి నా అధికారం ఒప్పుకొని విడిచిపెట్టు. నీ రక్తంతో బడుగు ప్రభుని మనం ఏం చేయాలా? ఆయన రక్తం ఎప్పుడు ఏం చేశాడంట? అందుబాటులో వచ్చి యేసు రక్తము ప్రతి పాపం నుండి మనం ఏం చేసిందంట? కడిగి మనలను పవిత్రులుగా చేయడం. ఎప్పుడు ఆయన రక్తం మనకి దేవుడు అందుకుంటుంది. నాలుగోది ఆయన చూడ మనం నాలుగోదిగా చూడండి. ఐదోదిగా ఎందుకు ఆయన పౌరుని విడిచి వెళ్ళిపోయినాడంటే దాని యోహాను సువార్త 6వ అధ్యాయము 66వ వచనం చూద్దాం. అప్పటి నుండి ఆయన శిష్యులను అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూనూ ఆయన ఏం చేయలేదంట? వెంబడింపలేదు. ఎవరిని? యేసు అనేది ఆయన వాక్యాన్ని స్వీకరించడానికి ఇష్టం లేదని అర్థం. ఇక్కడ యేసు ప్రభు ఏమన్నాడు? నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడని ఆయన సెలవిస్తా ఉంటే వాళ్ళందరూ అనుకున్నారు, ఓ ఇది ఎట్లా సాధ్యమై, ఇది ఎట్లా సాధ్యమైంది, ఇది కఠినమైన మాట కదా అనుకున్నారు వారు. ఇది కఠినమైన మాట, ఇది ఎలా సాధ్యపడింది అని చెప్పేసి ఆ దినము నుంచి చాలా మంది శిష్యులు యేసు క్రీస్తు ప్రభువుని విడిచి ఏమైనారంట? వెలికి తీసాడు. ఏంది? ఆయన వాక్యాన్ని వారు స్వీకరించడానికి ఏం లేదు, వారికి ఇష్టం లేదు. ఉందా? అసలు ఏం చెప్పినాడు ఆయన? అదేమలో ఉంది, మనం చదవాలంటే అదేమలో ఉంది. నా శరీరం తిని నా రక్తము త్రాగువాడు ఎవరంట? నిత్య జీవము గలవాడని ప్రభువు చెబుతున్నా. అంటే వాస్తవంగా ఈ ప్రకారం మనం ఆలోచన చేస్తే బ్యాచ్ అంతా ఎవరంటే ప్రియమైన వాళ్ళ రొట్టెలు చెప్పాలా? రొట్టెలు ద్రాక్షరసం. యేసు ప్రభు ఎక్కడ ఉంటే అక్కడ ఏంటంటే 5 రొట్టెలు 2 చేపలు చెప్పాలా 5,000 మందికి ఖర్చు పెట్టబడిన తర్వాత 12 గంటలు ఎంతబడ్డాయి. తర్వాత రోగులు బలహీనలు యేసు ప్రభు ఎక్కడ ఉంటే అక్కడ విస్తారముగా ప్రజలు రావడానికి గల కారణం ఏంటంటే వారి పాపముల నుండి వారిని విడిపించుకునే దాని కొరకు వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది కాదు. అసలు ఎందుకు వచ్చి యేసు ప్రభు దగ్గర కంటే రోగాలు నయమయ్యే దాని కొరకు వచ్చినారు చాలా మంది. వీళ్ళందరూ వాళ్ళే ఆగాచే. వీళ్ళంతా యేసు ప్రభు ఎక్కడుంటే అక్కడ స్వస్థత ఉంది, ఆయన ఎక్కడుంటే అక్కడ ఏముందంట? సమృద్ధిని తినటానికి. అయితే ఎప్పుడైతే ఆయన కఠినమైన మాట చెప్పాడో దానిని స్వీకరించడానికి ఏం లేదంటే వారికి ఇష్టం ఉందా? ఇష్టం లేదు. కాబట్టి వారందరూ ఏమైందంటే యేసు ప్రభు విడిచి వెళ్ళిపోతే పేతురుని అడిగాడు, పేతురు నువ్వు కూడా వెళ్ళిపోతావా అంటే పేతురు ఏమన్నాడు? నిత్య జీవపు మాటలు కలిగిన నిన్ను విడిచి నేనెక్కడ పోయేది ప్రభు అన్నాడు. నిన్ను విడిచి అంటే ఏం చెప్పి ఆయనకి ఏం కావాలా చెప్పాలి? ఆయన నిత్య జీవం కావాలి, కానీ ఆయన రోగానికి నయం కాదు ప్రియమైన వాళ్ళ. కాబట్టి 5వదిగా దేవ తప్పిపోవటానికి గల కారణం ఏంటంటే
దేవుని వాక్యాన్ని స్వీకరించడానికి ఆ వ్యక్తికి ఏమి లేదంట, ఇష్టము లేదు. అందుకే దేవ పౌలుని విడిచి లోకాన్ని స్నేహించి వెళ్ళిపోయాడు. కాబట్టి సామెతలు 25:13 ప్రకారం అతిక్రమం దాచిపెట్టేవాడు కోరికలేడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు ఏం పొందుతాడంట. ఒకటి ఏం చెప్పని కొడతారట. ఒకటి లోకం పట్ల ఏముంది, ఆయనకి ప్రేమ ఉంది. రెండవది ఏంటి, శ్రమలు శోధన హింసలు సహించడం ఆ వ్యక్తికి ఇష్టం లేదు. మూడోది ఏముంది అతనిలో, విశ్వాసం లేని దుష్టవృద్ధి ఏముంది. నాలుగోది ఏముంది అతనిలో, పాపముతో చనువుగా జీవించిన. ఐదోది ఏముంది ఆ వ్యక్తిలో, దేవుని వాక్యాన్ని స్వీకరించటము ఇష్టం లేదు. అందుకే ఏమైనా వ్యక్తి దేవునికి దూరముగా వెళ్ళిపోతున్నాడు. ఆయన ఒప్పుకోరా. అయితే ప్రభు మనకి ఏమి ఇచ్చాడంట, ఒప్పుకునే దాని కొరకు దేవుడు మనకి సమయం ఇచ్చాడు. కాబట్టి మన అతిక్రమములు దేవాలయం కనుగోలు ఒప్పుకొని మనము విడిచిపెట్టాలి. కానీ సమయంలో చిన్న పనులు సమయం లేదు. ఎందుకంటే 12 గంటలకల్లా మనం ఒప్పుకోలు అయిపోవాలి. దాని కొరకు చిన్న పనులు పడతాము.